they will shed their tears. Oh, this son of mine, we brought him up for 25 years, 28 years, and now this some woman comes up from nowhere and he's going after her. వాళ్ళు కన్నీళ్లు కారవచ్చు, ఏడవచ్చు. నేను 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు కష్టపడి మేము పెంచితే ఇంకొక ఆవిడొచ్చింది, ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఈయన వెళ్తున్నాడు అని వాళ్ళు ఏడవచ్చు. Let them say what they like. వాళ్ళ ఇష్టం ఏదైనా చెప్పుకోనివ్వు. You are obeying God's word. నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నావు. I tell you, you'll have a happy marriage. నేను చెప్తున్నాను, నీవు అలా చేసినట్లయితే మీకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుంది. I did that. నేను చేశాను. Don't fight with them. వారితో మీరేమీ పోట్లాడొద్దు. Don't fight with your in-laws. మీ అత్తమామలతో మీరేం పోట్లాడొద్దు. When my father-in-law is a very strong man. Unfortunately, he got a stronger son-in-law. మా మామగారు ఎంతో బలమైన చిత్తం కలిగిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయనకి ఎంతో బలమైన చిత్తం కలిగిన అల్లుడు కూడా దొరికాడు. So but he didn't realize that in the beginning. కానీ ప్రారంభంలో ఆయనకేం అర్థం అవ్వలేదు. He thought I'd be like one of his obedient sons, and he would give me all types of advice as to what I should do, like this. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళ కుమారులాగా ఏదో నేను విధేయత చూపిస్తాను అనుకున్నాడు. కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా ఏదో సలహా ఇస్తూ ఉండేవాడు, ఇచ్చి అలా చేయని. I tell you, never once did I argue with him. నేను చెప్తున్నాను, ఒక్కసారి కూడా వాళ్ళతో నేను వివాదం పెట్టుకోలేదు. I listened. I don't care how long he talked. I never did a single thing he said. నేను వాళ్ళు చెప్పేది వింటూ ఉన్నాను. ఎంతసేపు చెప్తారో తెలియదు. వింటూ వచ్చాను. కానీ వాళ్ళు చెప్పింది ఒకటి కూడా నేను చేయలేదు. The next time I meet him, he'd give me a whole lot of more advice. I'd listen. No argument. I never do a single thing he said. He finally gave up. మరలా నేను ఆయన కలిసినప్పుడు మరలా ఇచ్చే అని చాలా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను చేసేవాడిని కాదు. మొత్తానికి ఆయన విడిచిపెట్టాడు. Isn't that a better way? ఇది శ్రేష్టమైన మార్గం కాదా? Peaceful way of doing your own thing but having no conflict with anybody. నువ్వు చేయాలనుకున్నది చేయటము, ఎవరితో కూడా సంఘర్షణ పడకుండా ఉండటం. My dad would tell my dad would tell my wife all types of things. మా నాన్న కూడా నా భార్యతో అనేకమైన విషయాలు చెప్తూ ఉండేవాడు. All with good intentions. Both father and father-in-law, all with good intentions. మా నాన్నగారు కానీ మా మామగారు కానీ మంచి ఉద్దేశాలతోనే చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. My wife also listened. She come and tell me. I say, we got some plans to do, which is quite different. నా భార్య కూడా అవన్నీ విని నాకు చెప్తున్నప్పుడు మనం వేరే విధంగా చేద్దాం, మన ప్రణాళికలు వేరే నేను చెప్తూ ఉండేవాడిని. She never argued with my dad. మా నాన్నగారితో కూడా ఆమె ఎప్పుడు వివాదం పెట్టుకోలేదు. She never did what he said because she did what I said. ఆయన చెప్పింది ఆమె ఏమీ చేయలేదు, కానీ నేనే చెప్తే అదే చేసింది. What do you gain by arguing with your in-laws? కాబట్టి నీ అత్తమామలతో వివాదం పెట్టుకోవటం ద్వారా మీరేం పొందుతారు? Just ignore it. పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. If they don't have victory over sin, and most in-laws I think don't have victory over sin. ఒకవేళ వాళ్ళకి పాపం మీద జయం లేనట్లయితే చాలా మంది అత్తమామలకి వాళ్ళకి పాపం మీద జయం ఉండదు. They shout at you, yell at you. నీ మీద వాళ్ళు అరవచ్చు, కేకలు వేయచ్చు. What are you going to do? What do you do if you walk down the street and some dogs bark on the other side of the road? Let them bark. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఒక వీధిలో వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఏం చేస్తావు నువ్వు? మురిగితే మరగనివ్వు. Don't go arguing with that dog. I'll tell you this, it's not wise to go arguing with dogs that bark. నువ్వు వెళ్ళి ఆ కుక్కతో ఏం వివాదం పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, ఒక అరిచే కుక్కతో మనం కూడా వెళ్ళి అరవటం అనేది అది జ్ఞానయుక్తమైనది కాదు. Just quietly go by. When you come back next day, again they bark, then bark. నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి. నువ్వు మరొక రోజు వెళ్తున్నట్లయితే ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి, అరిస్తే అరవని. Good advice for relationship with in-laws who bark. ఎవరైతే అరుస్తూ ఉంటారో వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఆ అత్తమామలతో మంచి సంబంధం కలిగి ఉండాలంటే ఇది మంచి సలహా. I'm telling you honestly. నేను యథార్థంగా చెప్తున్నాను. But be detached. But I see the same Jesus. కానీ భావోద్వేగాల విషయంలో మనం విడిచిపెట్టాలి. కానీ అదే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే when he was in agony on the cross, caring for his mother, that is the balance. ఆయన ఆ సిలువలో వేదనల గుండా వెళ్తున్నా కానీ తన తల్లిని పట్టించుకునే జాగ్రత్త తీసుకున్నాడు. అదే ఇక్కడ సమతుల్యత. To say to your mother, I am now not the same, but even in the midst of your agony, to think, oh, somebody's got to take care of my mother. అయినా కానీ నీ శ్రమల్లో వేదనలో నువ్వు ఉన్నప్పటికీ నా తల్లిని ఎవరైనా చూసుకోవాలి అని జ్ఞాపకం చేసుకోవటం. But Lord, she's got 4 other sons. Why are you worried? That's okay, but I'm the eldest son. ప్రభువా, ఇంకా తనకి 4 కుమారులు ఉన్నారు కదా అని ఎవరైనా అడిగినట్లయితే, అయినా పర్వాలేదు, నేను పెద్ద కుమారుణ్ణి. I have a responsibility. నాకు బాధ్యత ఉంది. Boy, there's something I learned from Jesus. ఇక్కడ యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు.
It doesn't matter if there are other sons. వేరే కుమారులు ఉన్నా కానీ Jesus felt he was the eldest and he must provide for her. That's the balance. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కుమారుగా ఉన్నాడు, నా తల్లికి నేను సదుపాయాలు కలగచేయాలని ఆయన అనుకున్నాడు. అదే సమతుల్యత ఇక్కడ. Care for your parents when they are old. నీ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు పట్టించుకోవటం. Sometimes your wife may not want you to send money to your parents who are poor. మీ తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉన్నట్లయితే వారికి డబ్బు పంపించే విషయంలో ఒకవేళ నీ భార్య ఒప్పుకోనట్లయితే, Now if your parents have plenty or your parents are using money you send to them to get drunk or something like that, then don't send it. నీ తల్లిదండ్రులకి ఎంత విస్తారంగా డబ్బు ఉంటే కాదు, లేనట్లయితే వాళ్ళు నువ్వు పంపించిన డబ్బుతో వాళ్ళు మద్యపానం చేసి దాన్ని పాడు చేస్తున్నప్పుడైతే నువ్వు పంపించాల్సిన అవసరం లేదు. But if they are in real need కానీ వాళ్ళు నిజమైన అవసరంలో ఉన్నప్పుడు and they've taken care of you, you should send them money. వాళ్ళు నిన్ను పెంచి పోషించారు కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. Someone asked me a question once. ఒకరు ఈ విధంగా నన్ను ప్రశ్న అడిగారు, What if my wife does not allow me to send money to my parents? I say, obey the scripture which says, don't let your left hand know what your right hand is doing. Very simple. ఒకరు ఈ విధంగా నన్ను ప్రశ్న అడిగారు, నా తల్లిదండ్రులకు నేను డబ్బులు పంపిస్తుంటే నా భార్య ఒప్పుకోవట్లేదు, నేనేం చేయాలి అని అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, లేఖనాల్లో చెప్పినట్టు చేయండి, నీవు కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఇవ్వు అని ఉంటుంది, ఆ విధంగా చేయమని చెప్పాను. Send off that money before your wife even knows it's gone. నీ భార్యకి అసలు తెలియక ముందే వాటిని పంపించేసాయి. It's scriptural. లేఖనానుసారమైనది. Your wife is like your left hand. Don't let her know it. You're doing good. నీ భార్య నీ ఎడమ చేయి వంటిది, తనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. But make sure you're not giving money to people who don't need it. కానీ అవసరం లేకుండా నువ్వు డబ్బులు ఇస్తున్నావేమో ఒకసారి చూసుకో. I mean, if your your parents are very rich, you don't need to support them. నీ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బులుంటే నువ్వేమీ వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు. I mean, you can give them a token gift or something to show your appreciation. ఎప్పుడైనా వాళ్ళని అభినందించడానికి ఎప్పుడైనా గిఫ్ట్ లాగా ఇస్తే ఇవ్వచ్చు. But you got to build your own family. I think it's foolish for ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. husband to keep sending money where it's not needed. ఎక్కడైతే అవసరం లేదో అక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటాం. ఒక భర్త ఆ విధంగా చేస్తున్నట్లయితే అది బుద్ధిహీనత. See, God also doesn't give where it's not needed. God gives where it's needed. దేవుడు కూడా అవసరం లేని చోట ఇవ్వడు, ఎక్కడ అవసరం అక్కడే ఇస్తాడు.